నామినేషన్లు మొన్న 2021లో, అంతకుముందు 2006లో నామినేషన్లు వేయని పరిస్థితి నుండి ఈరోజు 11 నామినేషన్ల పరిస్థితి. బాగా 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 పంచారు. తీసినారు జగన్ రెడ్డి, తీసినాడు మూటలన్నీ. వాళ్ళ నిన్న ప్రకటిస్తే కూడా రెస్పాండ్ అయినారు ఓటర్లు. థర్డ్ బూత్ లో 68%, ఫోర్త్ బూత్ లో 55%. ఎందుకు వాళ్ళ మాట ఖాతరు చేసే పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం బయటకు వచ్చింది. వీళ్ళ దరిద్రం అంతా వాళ్ళ ఆలోచనలు 30 మందికో 40 మందికో అప్పచెప్పినారు. వాళ్ళు తినేసినారు. పాడా పనులు చేయకుండా తినేసినారు. చివరిలో పెట్టుబడిదారులకు డబ్బులు కూడా రాలే. అన్ని మేము విజిలెన్స్ లో పట్టుకున్నారు. అన్ని మోసము చేయని పనులంతా చేసినట్టు మైసభ చూపించారు. కాబట్టి ఈ డెమోక్రసీలో అరటి వాళ్ళకే, చీనీ వాళ్ళకు కమిషన్ వాళ్ళదే, చికెన్ అమ్ముతే కమిషన్. ఇన్ని మేము ప్రణాళికబద్ధంగా మాట్లాడిన తర్వాత ఈ రాష్ట్రం కూటమితో బ్రహ్మాండంగా డెవలప్ అయిందని నమ్మకంతో కాదు ఎమ్మెల్యే గారు, కాదు ఎమ్మెల్యే గారు, ఆంజనేయుడు గారు, ఇది ఊహించలేదంటారా? అంటే అసలు మాదిది మా రాజ్యం అనే ఒక ఫీలింగ్ లో ఉంటారు కదా. అంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా ఎన్నిక జరుగుతుంది, ఇంతమంది వచ్చి ఓటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు, పోలీసులు కూడా మా మీద సీరియస్ గా ఇదవుతారు, ఊహించలేదంటారా జగన్మోహన్ రెడ్డి? ఆయనకు ఆయన ఎటువంటి వ్యక్తి అంటే నేనే రాజు, నాదే రాజ్యం, నాదే రాజ్యాంగం అనేవాడు. అటువంటిది పులివెందులో ఎక్కడికి పోతాదని కొవ్వంత కలిగింది. అహంకారం, అలంకారంగా ఉండాల్సింది పోయి అహంకారంగా ప్రవర్తించాడు. ప్రజల్లో కూడా ఉన్నప్పుడు తక్కువనేది. ఇంతకుముందు కూడా మీకు తెలుసలేదో 95లో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా ఈ జగన్ రెడ్డి కూడా వాళ్ళ తాత రాజారెడ్డి ఉన్నాడు, వివేకాంత్ రెడ్డి గారు ఉన్నారు. 6కు 3 స్థానిక ఎన్నికల్లో గెలవడం జరిగింది. అటువంటి పరిస్థితి అంటే విధంగా మేము ఇదో ఈ పనులు చేసినాం, వాళ్ళ దోపిడీని తగ్గించినాం, నిజమైన ప్రజాస్వామ్యం రాసుకున్నాం, 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నాం, ఎర్రవల చెరువుకు జీవం ఇస్తామన్నాం, ఇప్పుడు పనులు మొదలుపెట్టాం, చేసినాం. ఇవి అన్ని రకాలుగా నమ్మకం కలిగించినాం. వాళ్ళకు అవసరం వచ్చింది, గత దరిద్రం అంతా బయటకు వచ్చింది. కొందరికే ఎంతసేపున కొందరికైనా పెట్టుబడిని అంత. ఎప్పుడైతే తిరుగుబాటు వచ్చిందో, బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు వచ్చినట్టు తిరుగుబాటు వచ్చినాక పారిపోయినారు. 14వ తేదీ ఈ రోజు స్వాతంత్రం వచ్చింది. దేశ స్వాతంత్రం రేపు కాదు, పులివెందుల స్వాతంత్రం ఈ రోజే. అంతేనా? కౌంటింగ్ లో తెలుస్తుంది. ఆగస్టు 14, 2025 అంటే ఒక రోజు ముందుగానే పులివెందులకి స్వాతంత్రం వచ్చిందా? అంటే రేపు ఇండిపెండెన్స్ డే కదా మనకి. వచ్చింది. ఏది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ నుండి ఈ రోజు వీళ్ళ దరిద్రం నుంచి అన్నదమ్ములు ఇద్దరు, ఒక్కరికి నుంచి ఒకరు వీళ్ళు చేసుకున్న ముద్దారు. రేపు ఖచ్చితంగా బయటకు వస్తుంది. అంటే సీరియస్గా ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఆ ప్రాంతం నుంచి మీరు కానీ, విద్యాసాగర్ కానీ, రామ్ గోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడుతుంటే నిజంగానే చాలా మందికి ఆ ప్రాంతం గురించి పూర్తిగా అంటే ఇంటీరియర్స్ పెద్దగా అవగాహన లేని వాళ్ళు, బయట వాళ్ళు నిజంగా ఎంత దారుణంగా ఉంటుందా ఒక ఎన్నిక జరగడమే, ఒక నిజంగానే స్వాతంత్రం వచ్చినంత అంటే ఇన్నాళ్ళ నుంచి వాళ్ళు ఎట్లాంటి రోజులు ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నారో అనిపిస్తుంది. కొంచెం ఏమంటారు, భయంగా ఉంటుంది. పెన్షన్లను కూడా కబ్జా చేసినారు, హౌసింగ్ బిల్స్ కబ్జా చేసినారు వాళ్ళ పేదోళ్ళై. ఆయనేమో 5 చోట్ల ఇల్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఇళ్లను కూడా కబ్జా చేసిన. అంటే అతని క్యారెక్టర్ ఏంటండి? అసలు అరటి తోటల్లో కమిషను, చీనీ తోటల్లో కమిషను, చికెన్ లో కమిషన్. ఏంటది అసలు అసహ్యం అనిపించదా? దరిద్రం అనిపించదా? ఆదినారాయణ గారు ఇంకా చాలా చెప్పలా. లోతుకు పోతే మీకు అంత పెద్ద డిబేట్ కాదు కదా. ఎందుకంటే అదే లోతుకు పోతే చాలా ఉంటాయి. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారు చాలా చరిత్ర చూశారు కాబట్టి. కేసుల భయం, వాళ్ళ బతుకు. ఆదినారాయణ రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గారు ఊర్లు కాల్చేసి తుపాకులు రాడ్లు ఇచ్చేసి యువతను దొంగలుగా, రౌడీ కోర్లుగా, దోపిడీదారులుగా తయారు చేసింది కుటుంబం కదా అది. మామూలు కాదు కదా. కరకట్ట మొదలుకొని తెలుగుదేశం మొదలుకొట్టడం,
అదే అర్థమైంది నాకు. ఒక చిన్న బ్రేక్ వెళ్దాం కొంచెం. అదే ఆదినారెడ్డి గారు మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఈ ఇన్నాళ్ల చరిత్రకి వాళ్ళు ఒక చిన్న పాలిష్ చేశారు బయట నుంచి, కానీ దాని వాస్తవాలు ఇప్పుడు లోపలికి వెళ్ళి తెలుస్తోంది ప్రజలకు అనేటప్పటికీ ఈ హడావుడి. ఎనీవే థ్యాంక్ యూ ఆదినారెడ్డి గారు ఫోన్ లైన్లోకి వచ్చి మాట్లాడినందుకు. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. స్టేట్ అధికారంలో లేదా నిజంగా మేము ఓడిపోయామా, ఇది నిజమేనా లేకపోతే కళ అని గిల్లి చూసుకోవడం, ఏది ఏడాది తర్వాత కూడా రియాలిటీయే కదా, అందరికీ అర్థమవుతోంది మీకు తప్ప. సరే అక్కడ ఒక ఎన్నిక వచ్చింది, ఎన్నిక జరిగితే అంటే వైఎస్ఆర్ హయాం నుంచి కూడా ఎప్పుడు ఇక్కడ జరగలేదు, ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరగడం ఏంటి, దాంట్లో 3 కొంత ఇప్పుడే కౌంటింగ్ స్టార్ట్ అవుతోంది. మనం అక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ముందుగా మనమేమి జ్యోతిషాలు చెప్పం, అలా చెప్పకూడదు కూడా. బట్ అక్కడ ట్రెండ్ చూస్తే కొంత అనుకూలంగా ఉంది తెలుగుదేశం పార్టీ